హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమౌటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఈ చదవబడిన లేఖనాలను ఆధారం చేసుకొని ఈరోజు మన ఒక ప్రత్యేకమైన విషయాన్ని, మనకు చాలా ఉపయోగపడేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. భౌతికంగా ఈ భూమి మీద యాత్రికులుగా, పరదేశులుగా జీవిస్తున్నటువంటి మనకు ఈ భూమి మీద మనం ఏ దేశంలో జీవిస్తుంటే ఆ దేశపు పద్ధతుల ప్రకారం, అనగా ఆ దేశాన్ని ఉద్ధరించడం కొరకు ఎవరో ఒక నాయకుడు ముందుకొచ్చి ఈ దేశము నడవవలసిన విధానాన్ని ఆ నాయకుడు నిర్దేశిస్తాడు. ఈ దేశపు నైసర్గిక స్వరూపాన్ని, రాజకీయ పటాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని, భిన్నత్వంలో ఏకత్వం కలిగి జీవించేటటువంటి విధానాలను, వీటన్నిటినీ కూడా ఒక నాయకునిగా దేవుడే, మనం నమ్ముతున్నాం, దేవుడే ఒక నాయకుని తయారు చేసి పెట్టి ఈ విధమైన విధానంలో దేశం నడవాలని ప్రతి దేశానికి ఒక నిర్దేశకుడు, మార్గదర్శకుడు, నిర్మాత ఉంటారు. సింగపూర్ దేశం ఏర్పడటానికి ఒక నాయకుడు ఉంటాడు. అమెరికా దేశం ఏర్పడటానికి మొట్టమొదట దేశాలను కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, అవునా? దేశాలను కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. మన దేశాన్ని కనిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్కోడ గామా అని ఇట్లాంటి నావికులు. అయితే ప్రతి దేశానికి కూడా ఒక విధానం, ఒక పద్ధతి, ఒక క్రమం, మార్గదర్శకత్వం, ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రకారంగా నాయకులైన వారు పరిపాలిస్తూ ఉంటారు. కొన్ని విధానాలు పెట్టారు. మన దేశం విషయానికి వస్తే, మన దేశంలో ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థ ప్రకారంగా, మత సామరస్యం కలిగినటువంటి లౌకిక రాజ్యంగా, సర్వసత్తాక రాజ్యంగా, హక్కులు విధుల చేత మనుషులు బతకాలని కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ప్రజలను పాలించేటటువంటి వారు ఒక ఎన్నిక విధానంలో దేశంలోనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక విభాగంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుందని, ఆ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా ఎన్నిక విధానంలో చాలా పారదర్శకంగా, నిర్ద్వందంగా, అంటే చాలా కఠినమైన పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించి ప్రజల అభిమానం చూరగొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ మెజారిటీతో గెలిచి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు స్థాపించబడతాయి, పరిపాలించబడతాయి. అలా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చిన ఆదాయాలను ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడం కొరకు ప్రణాళికలు గీస్తారు, ప్రణాళికలు వేస్తారు. బడ్జెట్ ప్రణాళికలు ఉంటాయి, పంచవర్ష ప్రణాళికలు. ఒక ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తుంది? ఎన్నిక చేయబడిన ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలిస్తుంది. అందుకని 5 సంవత్సరాలకు పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేయబడటం. ఈ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఎవరుంటారు? ప్రధానమంత్రి ఉంటారు. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా ఎవరుంటారు? ప్రధానమంత్రి ఉంటారు. అందువల్ల ఒక దేశపు సాంవత్సరిక బడ్జెట్లు 5 సంవత్సరాలు, 5 బడ్జెట్లు. మార్చి నెలలో బడ్జెట్ మాసం అని, కేంద్ర బడ్జెట్ అని, రాష్ట్ర బడ్జెట్ అని, కేంద్ర రైల్వే సంబంధించిన బడ్జెట్ అని, ఇట్లాగా బడ్జెట్స్ ఉంటాయి. బడ్జెట్స్ అంటే ఏంటంటే, రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విభాగానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చు పెట్టగలం, మనకున్న స్తోమత ఎంత, అప్పు తేవలసింది ఎంత, అప్పు ఎలా తీర్చాలి,
సగటు ఆదాయాన్ని ఎలా పెంచాలి, ఇట్లాంటి విషయాలను ప్రణాళికాబద్ధంగా ఆయా దేశాల క్రమం చొప్పున నిర్వహిస్తారు. ఆ విధంగా ప్రజలకు సంస్కరణలు చేస్తారు. శిక్షా స్మృతులు ఉంటాయి, న్యాయ వ్యవస్థ ఉంటుంది, రక్షణ వ్యవస్థ ఉంటుంది, ఆరోగ్య వ్యవస్థ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఇక రకరకాల విభాగాలు ఉంటాయి. పిల్లలకు, యవనస్తులకు, విద్యకు, వైద్యానికి, ఇట్లాగా రకరకాల విభాగాలు ఉంటాయి. ఆ మాటకొస్తే ఈరోజు కూడా కేంద్రము ప్రజాక్షేమం కోసం నిర్ణయాలు తీసుకొని శాసనాలు నిర్మించి చట్టాలు చేసి కొన్ని సంస్కరణలు పెట్టింది. కొన్ని వందల సంస్కరణలు ఉంటాయి. అందులో కనీసం సగం కూడా మనకు తెలియదు, తెలుసా? కేంద్రం ఏర్పాటు చేసిన చాలా ప్రయోజనమైన సంస్కరణలు ఇప్పటికీ కూడా ఆ పేర్లు కూడా తెలియదు మనకి. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను. అర్హులైన వారి కుటుంబ మిషన్లు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందట. 15,000 20,000 రూపాయలు ఇస్తుందట ఫ్రీగా. ఆ స్కీమ్ ఉందని కూడా ఎవరికి తెలియదు. చాలా ఉన్నాయి ఇలాంటివి. అయితే ఈ క్రమంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వానికి ప్రణాళికాబద్ధమైనటువంటి రీతిలో ఏ విధంగా బడ్జెట్లు వేసి ఈ 5 ఏళ్ల పాటు ఇలా చేయాలి, ఈ 10 ఏళ్ల పాటు ఇలా చేయాలి, సంవత్సరం ఇలా ఉండాలి, ఆదాయము పరిధి పెట్టి దాని ప్రకారం పన్నులు వసూలు చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ అని, ఇట్లాంటివి. ఇవి మనకున్న వ్యవస్థలు అన్ని దేశాలకు ఉంటాయి. కుటుంబానికి కూడా ఈ వ్యవస్థ ఉంది. క్రమమైన రీతిలో ఒక ఉమ్మడి కుటుంబమో లేకపోతే సింగిల్ కుటుంబం ఏదైనా సరే జీవనాన్ని సాగించేటప్పుడు వారికి వచ్చే ఆదాయం ఎంత, మనం బియ్యానికి ఎంత ఖర్చు పెట్టాలి, గ్యాస్కి ఎంత ఖర్చు పెట్టాలి, ఇంటద్దెలకి ఎంత ఖర్చు పెట్టాలి, కరెంటులకి, వాటర్కి, ఇట్లాంటి వాటన్నిటికీ, ఈ గ్రాసరీలకి, కిరాణాలకు, వీటన్నిటికీ ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా మనం కూడా ప్రణాళిక గీసుకుంటాం. కంపెనీలు అయితే ప్రణాళికలు గీసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేట్ రంగ సంస్థలైనా ఏదేమైనప్పటికీ ఒక దేశానికి ప్రణాళిక ఉంది. ఏమండి, ఒక గృహానికి ప్రణాళిక ఉంది, ఒక రాష్ట్రానికి ప్రణాళిక ఉంది. ఇదే సమయంలో సంఘానికి కూడా ప్రణాళిక ఉండొచ్చా, ఉండకూడదా? చాలామంది కుటుంబాల్లో యజమానులుగా ఉన్నవారు, సంపాదన చేసి బాధ్యతగా కుటుంబాన్ని నడిపించేవాడు, పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు ఇన్సూరెన్స్లు కట్టాలి, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాయాలి, ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఆదాయం వస్తుంది, ఇలా ఈ పలానా సందర్భంలో అప్పులు చేశాము, నెల వచ్చే ఆదాయంలోంచి కొంత అప్పు తీర్చడానికి ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి ప్రణాళికలు గీసుకుంటారు. కొందరు పాలకులు గతంలో వారు పలానా వచ్చే 10 సంవత్సరాల్లో, వచ్చే 15 సంవత్సరాల్లో, వచ్చే 20 సంవత్సరాల్లో ఒక రాష్ట్రానికి సంబంధించి కొన్ని అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేసి వాటన్నిటినీ చక్కగా సక్సెస్ఫుల్గా వాటిని నిర్వర్తించి అనుకున్నటువంటి సాంవత్సరిక ఆదాయం ఆ రాష్ట్రానికి వచ్చేటట్లుగా పాలించిన నాయకులు ఒక విజన్ కలిగి చేస్తారు. ఆ క్రమంలోనే గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని పెట్టారు. 2020 వచ్చే సంవత్సరానికి అనే సంవత్సరం వచ్చే నాటికి ఇన్ని అచీవ్ అవ్వాలి, ఈ రాష్ట్రాలను ఇంతగా అభివృద్ధి చేయాలి, ఇట్లాంటి ప్లాన్స్. ఇలాంటి ప్లాన్లు చేసుకునేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి కూడా చూస్తారు. కుటుంబాలైనా, దేశాలైనా, రాష్ట్రాలైనా, ప్రభుత్వాలు ఏవైనా సరే వెనక్కి చూస్తారు. గత 15 ఏళ్ళు ఆర్థిక వ్యవస్థ ఏం చేస్తే అభివృద్ధి పొందింది, ఏం చేయటం వల్ల నష్టపోయింది, గత 20 సంవత్సరాలు ఎలా ఉంది ఆర్థిక వ్యవస్థ, ఇట్లాగా ఆలోచిస్తారు. గత 5 ఏళ్ళు ఎలా ఉంది. పరిపాలించే వాళ్ళకన్నా కూడా ప్రతిపక్షాలు ఎక్కువ లెక్కలు కడతారు. ఎందుకనంటే తప్పులు చూపించాలిగా. ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగులను, వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా ఉన్న వాటిని, మేనిఫెస్టోలో ఉన్న వాటిని మీరు ప్రగల్భాలు పలికారు, నెరవేర్చలేదని ఇట్లాగ ప్రతిపక్షం అడుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ లెక్క తెలుసు. రాష్ట్రానికి ఎంత నష్టం కలిగింది, ఎన్ని అప్పులు తెచ్చారు, ఎన్ని వాగ్దానాలు చేసి నెరవేర్చలేదని. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా,
ఇక మన చెవులు బద్దలైపోతాయి. అధికార పార్టీ ఏమో చేసినవి చెబుతాయి, అనధికార పార్టీలు ప్రతిపక్షాలు ఏమో చేయనివి చెబుతాయి. ఇట్లాగా ఎవరు ఎక్కువ చక్కగా నిర్మాణాత్మకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు. ఇవి జరుగుతుంది. మనం కూడా భక్తి జీవితంలో ముందు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగతంగా భక్తి జీవితంలో రక్షింపబడిన నాటి నుండి, అది 5 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా, 30 ఏళ్ళు అయిందా, 40 ఏళ్ళు అయిందా, 50 ఏళ్ళు అయిందా, ఎన్ని సంవత్సరాలలో ఆత్మీయత విషయంలో, భక్తి విషయంలో, ఆ ఆత్మీయత, ఆ భక్తి ద్వారా దైవజనుల ద్వారా అందిన బోధ, టీవీలో ఉన్న రకరకాల దైవజనులు రకరకాల విధానాలలో సాంకేతికతను ఉపయోగించుకొని చక్కగా అరటిపండు ఒలిచి లోపల నోట్లో పెట్టినంత చక్కగా సందేశాలు అందిస్తూ ఉంటే బలపరచబడుతూ, ఆయా సందేశాల్లో మనకు హితవుగా హెచ్చరికగా అనుగ్రహించబడిన ఎన్నో హితోక్తులు, ఎన్నో బతుకులు సరిచేసుకోవలసిన హెచ్చరికలు అనుగ్రహించబడినప్పుడు గడిచినటువంటి రక్షింపబడిన సంవత్సరాలు, రక్షణానుభవంలో ఎదిగిన సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు గడిచినాయో అన్ని దశాబ్దాలలో నీ ఆత్మీయ పురోగతి, ఆత్మీయ ప్రగతి, ప్రోగ్రెస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎంతవరకు కార్యరూపం దాల్చింది నీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ భక్తి జీవితంలో? ఇట్స్ ఎ వెరీ గుడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకున్నామా కూర్చొని, పూర్వకాలంలో మా ఇల్లు ఇలా ఉండేది, పూర్వకాలంలో మా పొలాలు ఎలా ఉండేవి, మా ప్రహరీ గోళ్ళు ఇలా ఉన్నాయి, మేము ఇలా చెట్లు పెంచుకున్నాం, మల్లెపూలు పెంచుకున్నాం, కాయలు పెంచుకున్నాం. మేము మొదలెట్టామంటే మా ఇంటికి సంబంధించి మా ఇంటి పక్కన పెండకొప్ప, దాని దగ్గర పెద్ద నారింజ చెట్టు, నారింజ కాయలు కాసేవి, పెద్ద స్పాక్ ఉండేది, ఎన్నో గేదెలు ఉండేవి, ఇది చెప్పుకుంటాం. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత పాపమును విడిచిపెట్టి శాపంలోంచి, లోకంలోంచి, మరణంలోంచి మనందరం విమోచింపబడి పునరుత్థాన బలం పొంది శక్తివంతులుగా, విశ్వాసులుగా ఎదుగుతూ ఉన్న కాలంలో ఎంత ప్రోగ్రెస్ సాధించాం, ఎంత దీనత్వం అలవడింది, నీ సంభాషణలో ఎంత మార్పు వచ్చింది, నీ తలంపుల్లో ఎంత మార్పు వచ్చింది, దేవునితో ఉన్న అవినాభావ సహవాస సంబంధం ఎంత అభివృద్ధి పొందింది. ఈ కోణంలో మనము గత ప్రోగ్రెస్ గురించి ఏమైనా ఆలోచించాం ఎప్పుడైనా? సంఘపరంగా ఆలోచించామా? సంఘం ఎంత అభివృద్ధి పొందింది? చాలామంది సహవాసంలో ఉన్న విశ్వాసుల ఆత్మీయ స్థితి ఎంత లోతుగా దేవునితో పెనవేసుకుని పోయేటట్లుగా నేను కృషి చేశానని ఆలోచించట్లా ఈ రోజున. సహవాసం ఆరంభించినప్పుడు 10 మంది ఉన్నారు, 2 సంవత్సరాలు అయినప్పుడు 100 మంది అయ్యారా? 5 సంవత్సరాలు అయినప్పుడు నేను 1000 మందిని చేశానా? 10 ఏళ్ళు అయినప్పుడు 5000 మందిని చేశానా? ఇలాగా భౌతికమైన సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నానని అభివృద్ధి పొందినవాడు సంతోషిస్తున్నాడు, అభివృద్ధి జరగనివాడు ఎందుకు జరగట్లేదని తలపట్టుకుంటున్నాడు. సంఖ్య పెరిగే కోణంలో అభివృద్ధి జరగటానికి ప్రణాళికలు గీస్తున్నారు. కానీ విశ్వాసి నేర్చుకున్న దానిని బతుకులో అవలంబించుకుంటూ ఎంతగా దేవుని స్వారూప్యతలోనికి, పోలికలోనికి ఎదిగాడు అనే ఆలోచన ఎవరు చేయట్లా. వ్యక్తిగతంగా చేసుకోవట్లా, కుటుంబపరంగా చేసుకోవట్లా. చదువుకుంటున్నారా పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్నారా పిల్లలు, మంచి సంబంధాలతో వివాహాలు జరుగుతున్నాయా, వారు ఇల్లు కట్టుకుంటున్నారా, సెటిల్ అవుతున్నారా, ఆరోగ్యవంతులుగా ఉన్నారా, శాంతి సమాధానాలతో ఉన్నారా, బాగున్నారా? ఇదే చూస్తున్నాం. ఆత్మీయంగా ఏమీ చూడలేకపోతూ ఉన్నాం. అందుకని ఈ రోజున 6వ రోజు ప్రభు మనకు ఒక ఆలోచన ఇస్తున్నారు. అదేంటంటే, గతం గతః అంటారు కదా, గతించింది గతించిపోయింది. గతించిన దాన్ని గురించి మనమేమి ఇలా అభివృద్ధి పొందలేదు. నేను ఆత్మీయంగా కొన్నిసార్లు భౌతికంగా, ఆర్థికంగా కూడా నేను అభివృద్ధి పొందలేకపోయాను. కొన్ని వ్యసనాలు, కొన్ని అనవసరమైన ఖర్చులు, తొందరపాటు ఖర్చులు ఏవో జరిగిపోయినాయి. ఆత్మీయంగానైతే నేను ఎదగలేకపోయాను. సరే, ఇక మీదట ఇప్పుడున్న సంవత్సరం ఏంటి? 2024. 10 ఏళ్ల తర్వాత 2034. ఒక 10 సంవత్సరాలకు వ్యక్తిగతంగా దేవుడు ఆయుష్కాలాన్ని మనతో ఉంచి, మన బొందిలో ప్రాణాన్ని నిలిపి ఉంచి క్షేమంగా ఉంచితే
రాబోయే 10 సంవత్సరాలు విజన్ 2034 చెప్పండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ఏంటి చెప్పండి? విజన్ 2034. ఎందుకనంటే దేశాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా మున్సిపల్ కార్పొరేషను, మెట్రోపాలిటన్, మెగా ఈ సిటీస్కి కూడా వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసు సంవత్సరానికి. దాన్ని ఎంత ఖర్చు పెట్టాలి, పట్టణాన్ని ఎంత అభివృద్ధి పొందాలని భౌతికంగా ఆలోచిస్తున్నప్పుడు మనం గత చరిత్ర అంతట్లో ఆత్మీయంగా ఎదగలేదు కనుక ఇప్పుడు ఎదగటం కొరకు విజన్ 2034 ఒక దాన్ని పెట్టుకుందాం. మనం మన నోట్సుల్లో మన ఇళ్లలో రాసుకుందాం ఒక చోట. ఇంతకుముందు ఏ కోణాల్లో నేను అభివృద్ధి పొందలేదో, ఇంతకుముందు ఏ కోణంలో ఆత్మీయంగా నా కుటుంబం ఎదగలేదో, ఇంతకుముందు సంఘము ఎందుకు ఎదగలేదు అనే ఒక ఆలోచన చేసి గత వైఫల్యాలు, గత తిరోగమనం ఈ విషయాల్లో దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, ప్రభువుని అడిగి క్షమించమని అడిగి నూతన తీర్మానం చేసుకొని విజన్ 2034 నాటికి నేను ఆత్మీయంగా ఎంత ఎదగాలంటే క్రీస్తు వారి పోలిక నాలో ఏర్పడేటంత వరకు నేను విశ్రమించకుండా ప్రార్థన చేయాలి. విశ్రమించకుండా బోధించబడేటటువంటి వాక్య సందేశాలలో సరిచేసుకోవలసిన విషయాలను మనము జీవితాలకు అన్వయించుకొని వినయంతో, విధేయతతో లోబడి దేవుని దగ్గర పరిశుద్ధులుగా మనము నిరంతరము ఆయన పాదాలు పట్టుకొని బేతనీయలో మరియా, మార్త, లాజరు కుటుంబానికి ప్రభు వెళ్ళినప్పుడు శిష్యులతో మరియా యేసయ్య పాదాల దగ్గరుండి దేవుని మాటలు విని ఎంతగా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదో మనం కూడా అటువంటి ఎంపికలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నారు. అదే మనము హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రజలకంట చదువువాడు పరిగెత్తుచూ చదువు వీలు ఉన్నట్లు నీవు ఆ దర్శన విషయాలు పలక మీద రాయాలి. ఆ పక్క నుంచి వెళ్ళిపోయేవాడు ఒక మిద్దె మీద ఎత్తైన ప్రాంతంలో హబక్కూకు ప్రవక్త నిలబడి ఒక పెద్ద పలకను తీసుకొని ఆ పలక మీద దేవుడు చెప్పిన సంగతులను, హెచ్చరికలను రాయించి వెళుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు కూడా దాన్ని చూచి చదివేటట్లుగా. ఎందుకంట చదవటము? ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును. అద్భుతమైన మాట ఇది. మూడవ వచనంలో ఆ దర్శన విషయం ఏమవుతుందంట? నిర్ణయకాలములో జరుగును. తర్వాత సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. తాను జాగు చేయక వచ్చును. దేవుని సన్నిధిలో మనం తీర్మానించుకుని రాబోయేటటువంటి 10 సంవత్సరాలు విజన్ 2034 నాటికి నేను ఇది అచీవ్ చేద్దామని అనుకుంటున్నానని కనుక నిర్ణయం తీసుకొని కొన్ని కార్యక్రమాలు నేను చేద్దాం అనుకుంటున్నాను. ఆత్మీయంగా సువార్త ప్రకటనే కానివ్వండి, యవనస్తులు సంబంధించిన పరిచర్యే కానివ్వండి, ఉపవాస ప్రార్థనలో పాల్గొనటమే కానివ్వండి, నియామక కూడికల్లో పాల్గొనటమే కానివ్వండి, సండే స్కూల్ పరిచర్య అభివృద్ధి కొరకు పనిచేయటం కానివ్వండి, సంఘ సరిహద్దులు విశాలపరచబట్టం కోసం కానివ్వండి, కుటుంబం, రక్త సంబంధులు, స్నేహితులు అందరూ రక్షించబడే వరకు వారి కొరకు ప్రార్థించే విషయం కానివ్వండి, ఉపవాసంతో లోకం నుంచి వేరే ప్రత్యేకంగా అనేకుల ఆశీర్వాదం కొరకు మోకాళ్ళ అనుభవంతో ప్రార్థించే విషయం కానివ్వండి, అదే సమయంలో కుటుంబ సంబంధమైన అవసరతల నిమిత్తమైన టార్గెట్స్, ఈ సమయం నాటికి నేను కొన్ని రీచ్ అవ్వాలి, ఈ గమ్యం చేరాలని అనుకుంటే నిర్ణయ కాలమున అవి జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్ణయ కాలంలో అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతి నిర్ణయం నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో నెరవేరాలంటే అనుకున్న ప్రణాళిక బద్ధంగా విజన్ 2020 పెట్టినటువంటి వాళ్ళు ఆ విజన్ నెరవేరటం కొరకు కార్యక్రమాలు చేపట్టకుండా నెరవేరుతాయా? కనుక మనం నిర్ణయం తీసుకోవాలి, ప్రణాళికలు గీసుకోవాలి. అవి నెరవేరటం కొరకు కష్టపడి కూడా మనము పని చేయాలి. డెడికేషన్ విడిచిపెట్టకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా పరిశుద్ధతలో మనము ఒక టార్గెట్ రీచ్ అవ్వాలంటే దేవుని పోలికలో ఎదిగి రెడీగా ఉండి ఎప్పుడు ప్రభు రాకడొస్తే
అప్పుడు రెప్పపాటులో మనందరం కూడా ప్రభుని ఎదుర్కొనేటటువంటి పరిశుద్ధతలో ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతుండగా, ముఖ్యంగా మూలంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రణాళికలు నెరవేర్చబడేటటువంటి విజన్ టైంలో, ఆ టైమంతా, ఆ కాలమంతా మన జీవితంలో పరిశుద్ధులుగానే మనం ఉంటూ కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత లేకుండా మనం ప్రణాళికలను నెరవేర్చుకోలేము. క్రమశిక్షణ లేకుండా, భక్తి జీవితంలో వినయం విధేయత లేకుండా మనం బతకలేము. అందుకని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం. 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ప్రణాళికను గీసుకోవటమే ఆలస్యం. ఆ ప్రణాళికలో నీవు నెరవేర్చాలనుకునే సంగతులన్నీ కూడా దేవుడు ముందే వ్రాయించి ప్రవక్తల ద్వారా ఉంచారు. వాటిని అనుసరిస్తూ మనం ప్రణాళికాబద్ధంగా ఒక దర్శన రీతిలో ముందుకు వెళ్ళాలని. అందుకని దేవుడు అంటున్నారు, మిమ్ములను గూర్చి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇప్పుడు మీరు ప్రణాళిక గీసుకొని సంఘం గురించి, మీ ఆత్మీయ జీవితం గురించి, కుటుంబ జీవితం గురించి, సహవాసం గురించి మీరు ఏమైనా ఆలోచనలు తీసుకుంటే అవి కూడా నేను ఎరుగుదును. అన్నీ ఆయనకు తెలుసు. మన జీవితాల మీద ఆయనకున్న ఉద్దేశాలంట అవి అపరిమితమైనవట. ఈ అల్పమైన జీవితాల మీద, స్వల్పమైన తృణమాత్రమైన మానవ జీవితాల మీద దేవునికున్న ఉద్దేశాలు అపారమైనవి, అపరిమితమైనవి. అవి లెక్కింప శక్యమే కానంత సంఖ్యలో ఉన్నవట అవన్నీ కూడా. అందుకని మనము విజన్ 2023కి మనం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. 2034 అచీవ్మెంట్ ఎంతవరకు జరిగింది? మెజర్ చేయొచ్చా? చేయలేమా? అభివృద్ధి అనే దానిని మనము మెజర్ చేయగలమా? మెజర్ చేయలేమా? చేయగలం. కాబట్టి మెజర్ చేసేటటువంటి ఆవశ్యకత, అవసరం అక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కంపేర్ చేసుకుంటూ పోలికలో అభివృద్ధి కనబడాలి. అంతే కదా? అందుకని స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో సబ్జెక్ట్స్ని సరిగ్గా చెప్పకపోతే టీచర్స్, పేరెంట్స్ ఏం చేస్తారు? పిల్లల్ని స్పెషల్గా ట్యూటర్స్ దగ్గరికి పంపిస్తారు. బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఇళ్ళకి పిలిపించుకుంటారు. మన ప్రణాళిక గీసుకున్నామా? అది అమల్లో ఉందా లేదా? అది జరుగుతుందా? అభివృద్ధి పదంలో లేదా? అప్పుడు మనం టర్న్ మార్చుకోవాలి. కొన్నిసార్లు దైవ విరుద్ధమైన, దేవుని చిత్తానికి అనుకూలం కానటువంటివి ఏమో గనక మనం గీసుకుని నడుస్తూ ఉంటే వాటి వల్ల అభివృద్ధి జరగదు. జాగ్రత్త, బివేర్. అందుకని చివరిలో నేను ఈ మాటలను మనం ముగించే సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అదేంటంటే, ప్రభువా, ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మా ప్రాంతాలని పాపము నుంచి విడిపించండి. ఏమని చేయాలి? ప్రార్థన చెప్పండి. ఈ లోకాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను, సమస్త జనులను, ఇప్పటికే అనేక కోట్ల మంది పాపాల నుంచి విముక్తి పొందారు. ఇక మీదట కూడా అనేకులను పాపముల నుంచి మీరు విడిపించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండవది, ఆయన సహవాసం కొరకు ప్రార్థన చేయాలి. ఆయన మనకు అనుగ్రహించిన సంఘం కొరకు. ఆ సంఘం అంటే గోడలు, రూఫ్లు, లైట్లు, వాయిద్యాలు, బాక్సులు, కుర్చీలు కాదు. వ్యక్తులు, కుటుంబాలు, వ్యక్తుల జీవితాల్లో క్షేమము కలగాలని. అంతేకాకుండా ఈ ప్రణాళికలో సువార్తీకరణ అంటే అనేక స్థలాలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఏమేమైతే జరిగించారో వాటన్నిటినీ కూడా మేము ప్రకటించడానికి కావాల్సిన సహాయం దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అంటే క్రీస్తు శరీరము వర్ధిల్లునట్లు ప్రార్థన చేయాలి. క్రీస్తు శరీరం వర్ధిల్లునట్లు అంటే ఏంటది? సంఘం అనగా క్రీస్తు వారి శరీరము.
అందులోనే ఇంకోటి ఏంటండి, ఈ శరీరములో ఉన్న అవయవాల మధ్య పొంతన ఉండకుండా ఉంది చాలా చోట్ల. చేతులకి కాళ్ళకి పడదు, కళ్ళకి చెవులకి పడదు, నోటికి ముక్కుకు పడదు. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి భేషజాలు, తేడాలు, ఒకరి మీద ఒకరు అపనమ్మకాలు, అవమానాలు, ఒకరిని ఒకరు తక్కువ చేసుకోవటం, అవమానించుకోవటం, మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళం అనుకోవటం. ప్రభు చెప్పింది ఏంటంటే, మీ సహోదరుని నీకంటే గొప్పవానిగా ఎంచి ఘనపరచమంటుంటే మనమేమో ఎదటి వాళ్ళని తగ్గించి నీచంగా మాట్లాడటం, తక్కువగా చూడటం చేస్తున్నాం. అటువంటి స్వభావము మాలో తీసివేసి బాడీ ఆఫ్ ద క్రీస్తు శరీరము ఎప్పుడు ఐక్యంగా ఉండేటట్లుగా సహాయం చేయండి ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఆది అపోస్తుల కాలపు సంఘము ఎంతగా అభివృద్ధి చెందిందో, వారి యొక్క ప్రాణత్యాగాల వలన ఈ రోజున సంఘం ఎంతగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నదో మనం గ్రహించాం గనుక ఇప్పుడు మన ప్రణాళికలో ఆది అపోస్తలుల కాలం నాటి సువార్త ప్రకటించడానికి ఉన్నటువంటి అద్భుతమైన సమర్పణ, పునరుత్థానాన్ని ప్రకటించే విషయంలో ప్రాణాలనైనా లెక్క చేయకుండా ప్రకటించేటటువంటి ఆ విధమైనటువంటి గొప్ప సమర్పణలో రాబోయేటటువంటి ప్రణాళికలు మనం ఉంటే దేనినైనా సాధించగలం. కాబట్టి ఆది అపోస్తలుల కాలము నాటి ఆత్మ నింపుదలను మాకు ఈ రోజున అనుగ్రహిస్తే మేము విజన్ 2034లో మనం ఏమవుతాం, అనుకున్నటువంటి దైవిక ఫలితాలను, సంఘ విస్తరణను, సార్వత్రిక సంఘపు అభివృద్ధిని మనము చూడగలుగుతాం. అందుకని ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, సహవాసం అనేది ఇలాగ పెద్దగా ఒక గృహంగా, ఒక కుటుంబంగా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి వ్యక్తులు, అందులో కుటుంబాల్లో ఉన్న ఇండివిజువల్ పర్సన్స్ ఏం చేయాలంటే వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంటే రక్షింపబడినప్పుడు ఎట్టి తీర్మానం కలిగి ఉన్నారో, దేవునితో ఎటువంటి ప్రేమ బంధం సంబంధం ఉందో, ఎటువంటి పవిత్రత, ఎటువంటి నిష్ట ఉందో, ఆ నిష్టను ఇంత కూడా కోల్పోకుండా దేవునిలో ఎదుగుతూ ఉండాలి. వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుంటూ కొనసాగుతూ ఉండాలి. తర్వాత యేసయ్య నామమును ఎల్లెడలా ప్రకటించాలి. యేసయ్య నామమును స్తుతించాలి, ఘనపరచాలి. అంతేకాకుండా సంఘ అభివృద్ధి కొరకు మనము ఆర్థిక సమృద్ధిని సమకూర్చాలి. సంఘ నిధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు. సంఘానికి ఎన్నో అవసరతలు ఉంటాయి. చివరిగా యథావిధిగా మనము రోజు ధ్యానించేది, మొట్టమొదటి రోజు మనము ఎర్ర సముద్రం పాయలవటానికి దేవుడు ఏం చేశారు? తూర్పు గాలిని సాయంకాలపు వేళ రప్పించి, ఆ తూర్పు గాలి శక్తితో దేవుడు ఆ సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను ఏ విధంగా ఏర్పరిచారో, ఆ రాత్రంతా ఇటువైపు ఒక గోడ, కుడివైపున నీటి గోడ, ఎడం వైపున నీటి గోడను ఏర్పరిచారు. ఆ రోజున ఆది అపోస్తలుల కాలంలో మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినాన బలమైన గాలి వీచి శిష్యులకు బలాన్నిచ్చి గొప్ప స్వార్థ ఉద్యమం నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానాత్మగా ఎలా పనిచేశారో, ఈ రోజును కూడా 6వ దిన ప్రార్థనలో బలమైన శక్తివంతమైన గాలిని మా కొరకు పంపించి ఈ విజన్ 2034లో మేము కొన్ని ప్రణాళికాబద్ధంగా ఆత్మీయతలో ఎదిగి నీ రాకడలో మేము నీ సారూప్యతలోనికి మార్చబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, మీ పాదాలకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ తండ్రి, మీ కృపలోనే, మీ ప్రణాళికతోనే, మీ ఆలోచనలతోనే, మీ విధానాలతోనే మా బతుకుల్లో మేము చేసుకునేటటువంటి తీర్మానాలు, చేరాలనుకునేటటువంటి గమ్యాలు, ఎదగాలనుకునేటటువంటి ఔన్నత్యమైన స్థితిగతులు మా మధ్యలో స్థాపించబడినట్లు, మా జీవితాలలో తీర్మానించబడినట్లు, అవి చక్కగా అమలుపరచడానికి కావలసిన సహాయం మీ నుంచి మేము పొందుకున్నట్లు కృప చూపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్.